కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఉద్దేశంతో చేసిందో తెలియదు కానీ మొత్తానికి మొట్టమొదటిసారి కర్ణాటకలో ఒక మంచి పని చేసింది. ఆ చెరువును ఆనుకున్నటువంటి ఆ భూభాగం 5 ఎకరాలు, ఆ 5 ఎకరాల ప్లేస్ లో 200 ఇల్లు నిర్మించుకుని దాదాపు 450 కుటుంబాలు నివసిస్తున్నాయి అందులో. అది కూడా ముస్లిం కుటుంబాలే 400 ఉన్నాయి. ఈ 400 కుటుంబాలు అక్కడ దర్జాగా ఇల్లులు కట్టుకున్నారు. చిన్న చిన్న ఇల్లులు, రేకిల్లులు కట్టుకుని మొత్తం ఆ భూభాగాన్ని కబ్జా చేసేశారు. అది ఒక చెరువు భూభాగం. మరి దాని మీద విపరీతంగా ఒత్తిడి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం మీద. విపరీతంగా ఒత్తిడి వస్తే ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఏం చేసిందంటే 5 బుల్డోజర్లు, 150 మంది పోలీస్ సిబ్బందిని నియమించి మొత్తం ఈ బెంగళూరు శివార్లో ఉన్నటువంటి కోగిలి అనే ఒక ప్రాంతంలో వాసిం కాలనీ, ఫకీర్ కాలనీలో ఉన్నటువంటి ఈ యొక్క ఇళ్ళన్నింటినీ కూల్చేసింది. దాంతో 450 కుటుంబాలు అక్కడ నుంచి బయటకు వచ్చేసి వేరే వేరే ప్రాంతాల్లో మళ్ళీ గుడారాలు వేసుకొని జీవిస్తున్నారు. దీని గురించి పెద్దగా చాలా మీడియా సంస్థలు అయ్యయ్యో వీళ్ళందరూ కూడా గుడారాల్లో బ్రతకాల్సి వస్తుంది, వృద్ధులు పిల్లలు అందరూ కూడా చలికి ఇదైపోతున్నారు అంటే ఎంతమంది పిల్లలు కంటారు, ఎన్ని కుటుంబాలు ఇచ్చేస్తారు, మీ భూములు ఏమవుతున్నాయి, మీరు ఎక్కడ పడితే అక్కడ ఎలా వచ్చేస్తారు, కేంద్ర ప్రభుత్వం రోహింగ్యాలను పంపించేస్తానంటే మళ్ళీ ఏమొచ్చేసి ముష్టేడుపులు ఏడ్చేటటువంటి మీ మీడియా సంస్థలు మీరందరూ కలిసి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ వృద్ధులు ఇదైపోతున్నారంటే ఇన్ని కుటుంబాలు ఎలాగొచ్చాయి అక్కడికి, చెరువులో ఎలా ఇల్లు కడతారు, ఎప్పుడూ లేనటువంటి ఇల్లులు ఆ ఉర్దూ స్కూల్ పక్కన ఎలా వచ్చింది, ఇక్కడ ఉర్దూ స్కూల్ ఏమొచ్చేసి వీళ్ళకి సపోర్ట్ గా నిలుస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటివి చేసిందంటే ఎవడైనా నమ్ముతాడా? పైగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి వీళ్ళందరికీ ధైర్యం. కానీ రాజకీయ ఒత్తిడిని తట్టుకోలేక వాళ్ళు కూడా యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ చేయాల్సి వచ్చింది. 150 మంది పోలీసులు మోహరించి మొత్తానికైతే కూల్చిపడేశారు. వీళ్ళందరికీ వీళ్ళ సొంత గ్రామాల్లో ఇల్లులు ఉంటాయి. వీళ్ళు ఎక్కడ కూడా ఎవరికి రూపాయి అద్దె ఇవ్వకుండా మళ్ళీ ఇలాగా బయట నగరాలు వచ్చేసి ఆక్రమించుకొని గుడారాలు వేసుకొని తర్వాత ఇల్లులు కట్టేస్తున్నారు. అడిగితే వచ్చేసి ఒక్కసారిగా అందరు మీద పడిపోతున్నారు. ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు అందరూ కలిసి ఈ మైనారిటీల వైపే మేము ఉన్నామనే దీంతో ఈ బొజ్జగింపు రాజకీయాలతో, ఈ ఓటు రాజకీయాలతో దేశాన్ని భ్రష్టు పట్టించేస్తున్నారు. అభివృద్ధి చేయాల్సినటువంటి చెరువుల్ని లేకపోతే ప్రభుత్వ స్థలాలన్నింటినీ కూడా వీళ్ళు ఆక్రమించుకుంటే, కేరళలో కూడా అంతే, క్రిస్టియన్స్ భూభాగాన్ని ఈ వక్ఫ్ బోర్డు అనే పేరుతో వాళ్ళని ఆక్రమించేసి వాళ్ళని భయపెడుతుంటే బీజేపీ వచ్చి వాళ్ళకి సపోర్ట్ గా నిల్చుంది. ఇప్పుడేమో క్రిస్టియన్స్ అక్కడ కళ్ళు తెరిచి ఓహో వక్ఫ్ బోర్డు అంటే ఇదే, వక్ఫ్ బోర్డు విషయం పరిస్థితి ఇదే, అందుకే బీజేపీ వ్యతిరేకిస్తుందని మొన్న త్రివేంద్రం అలాగే మరికొన్ని ప్రాంతాల్లో బీజేపీకి ఓట్లు వేసి గెలిపించారు. అంటే వక్ఫ్ బోర్డు విషయంలో మీకు అర్థమవుతుందా? వీడి కన్ను పడిందంటే అది వక్ఫ్ బోర్డు, వీడి కన్ను పడిందా అక్కడ ఒక పచ్చగుడ్డ కట్టేసాడు అనుకో అదే వక్ఫ్ బోర్డు భూమి అయిపోద్ది. ఈ పిరుదుల కిందకు వస్తే కానీ మనకు అసలు విషయం అర్థం కాదు. ఇప్పుడు ఒక్కొక్కడు సింపతి వర్కౌట్ చేస్తాడు. వాళ్ళ మీద మీకు సింపతి చూపించాల్సిన అవసరం లేదు. మీకు వాళ్ళ మీద మీరు సింపతి చూపిస్తే ఏదో ఒక రోజు మన మీద సింపతి చూపించాల్సి వస్తుంది. అందరికీ తెలుసు మీ తొక్కలో రాజకీయాలు. చాలా న్యూస్ ఛానల్ చూస్తున్నాను, మినిమం కామన్ సెన్స్ ఉండదు, మినిమం చిన్న జాతీయ భావజాలం కూడా ఉండదు. కానీ కనీసం కామన్ సెన్స్ ఉండాలి కదా. ఇక్కడికి ఎప్పుడు లేని ఇల్లు ఎందుకు వచ్చాయి, ఎవరు కట్టించారు, ఎవరు కడుతున్నారు, వాళ్ళ ఓట్లు ఎవరికి పడుతున్నాయి, వాడి ఓట్ల కోసం ఇంత చేస్తారా, మొత్తం దేశాన్ని నాశనం చేసేస్తారా, తాకట్టు పెట్టేస్తారా?